హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మనందరికీ కూడా చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియో మీకు షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియో ఏంటంటే మన వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చుకోవడం కోసం ఒక మంచి రెమెడీ అయితే తయారు చేశానండి. ఫ్రెండ్స్, ఒకప్పుడైతే వయసుతో మాత్రమే తెల్ల జుట్టు అనేది వచ్చేదండి. కానీ ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరికైనా గానీ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారండి. మరి వైట్ హెయిర్ వచ్చిన తర్వాత చాలా మంది వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారండి. మనకి మార్కెట్ లో దొరికే బ్లాక్ హెయిర్ డైస్ వాడడం వల్ల మొత్తం మన జుట్టు అంతా కూడా వైట్ కలర్ లోకి మారిపోతూ ఉంటదండి. వైట్ హెయిర్ వచ్చిన వెంటనే కంగారు పడిపోయి ఏదో ఒక డై వేసుకోవడం కాకుండా ఇలా మన ఇంట్లో ఉండే వస్తువులతో సహజ పద్ధతిలో తయారు చేసుకుని మన జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు అనేది న్యాచురల్ గా బ్లాక్ అవడమే కాకుండా మన జుట్టు చాలా ఆరోగ్యంగా ఉండడం కోసం హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ రెమెడీని సహజ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరన్నా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక ఇనుప కడాయి తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని కొంచెం వేడైనంత వరకు అలా ఉంచుదాము. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలండి. ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ మనకి కావాలనుకుంటే కిరాణా స్టోర్స్ లో కూడా చాలా ఈజీగా దొరుకుద్దండి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆయుర్వేద స్టోర్స్ లో కూడా దొరుకుతాయండి. మస్టర్డ్ ఆయిల్ ని మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మస్టర్డ్ ఆయిల్ మన తలకు వాడడం వల్ల జుట్టు అంతా కూడా నల్లగా నిగారింపుగా కనపడడం కోసం హెల్ప్ అవుతుంది. అలాగే మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉండేటట్టుగా చేస్తుందండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో మస్టర్డ్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ని ఇందులో పోసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో బ్లాక్ షీడ్స్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. వీటిని కలంజీ షీడ్స్ అంటారు, అలాగే ఉల్లి గింజలని కూడా అంటారండి. మన తలకు వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. 2 టేబుల్ స్పూన్లు బ్లాక్ షీడ్స్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మెంతుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మన జుట్టుపై నుండి నలుపు వర్ణాన్ని పర్మనెంట్గా ఉంచడం కోసం కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు సమస్య వస్తుందండి. మరి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుందాము. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవి ఆయిల్లో కలుస్తాయండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి హెన్నా పౌడర్ తీసుకోవాలండి. హెన్నా పౌడర్ న్యాచురల్ హెయిర్ డైలా పనిచేస్తుందండి. ఇన్స్టెంట్ గా మన జుట్టు కలర్ ను మార్చడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ ని యాడ్ చేసుకుందాము. ఫైనల్ గా మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఇండిగో పౌడర్ ని తీసుకోవాలండి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ప్యూర్ ఇండిగో పౌడర్ని తీసుకున్నానండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు, న్యాచురల్ పౌడర్ అండి. మీరు కూడా ఎలాంటి కెమికల్స్ లేని పౌడర్ని తీసుకుని మీ తలకు వాడితే మంచిదండి. 1 టేబుల్ స్పూన్ ఇండిగో పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇండిగో పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని 1 అవర్ పాటు పక్కన పెడదామండి. 1 అవర్ పాటు పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఎలాంటి కెమికల్స్ లేకుండానే న్యాచురల్ పద్ధతిలో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే అద్భుతమైన హెయిర్ డై అయితే తయారైందండి. ఈ డైని ఏదైనా ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందాము. ఒక మ్యాజికల్ హెయిర్ డై అయితే తయారైందండి. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఒక మూతన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటుంది. ఇది మన జుట్టుకి అవసరమైన ప్రతిసారి కూడా ఇన్స్టెంట్గా అప్లై చేసుకోవచ్చండి. ఇది మన తలకి ఎలా వాడాలి అంటే తలస్నానం చేసే 1 గంట ముందు మన జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో మనం ఎక్కువగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి.
ఇది మన స్కాల్ప్ భాగానికి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా మీ తల భాగం మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ మీ తలపైన ఉంచుకుని 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు 15 రోజులకు ఒకసారి ఈ హెయిర్ డైని వాడుతున్నట్టయితే న్యాచురల్ పద్ధతిలోనే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది 100% వర్క్ అవుతుంది. ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. 100% న్యాచురల్ కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. చూసారు కదండి, మీకు అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.